ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్షన్ కథలకి బాగా డిమాండ్ ఉంటే మరికొన్నిసార్లేమో సెంటిమెంట్ కథలు కనక వర్షాన్ని కురిపిస్తాయి. ఇలా ఒక్కో టైంలో ఒక్కో కథ ఒక్కో జానర్ ఆడియన్స్ మనసుల్ని దోచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీ బిచ్చగాళ్ల చుట్టూ వాళ్ళ జీవితాల్లో జరిగే ఇన్సిడెంట్స్ ని డ్రామటైజ్ చేసే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాలీవుడ్ స్టార్స్ ఈ కథల్లో కాస్త ముందుగా ఉండగా ఇప్పుడు మేము కూడా మీ వెనకే రెడీ అయిపోతున్నాము అని అంటున్నారు మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్. కార్లల్లో తిరగాలి, డబ్బులు ఎగరేయాలి, తలలు తెగిపడాలి, భూమి బద్దలవ్వాలి. ఇలా సినిమాల్ని మోర్ డ్రామటైజ్ చేసే మన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు బిచ్చగాళ్ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నారు. అయితే కోలీవుడ్ లో కాస్త ముందుగానే బిచ్చగాడు వంటి సినిమా తీసి కోట్లు కొల్లగొట్టగా ఆ తర్వాత కవిన్ లీడ్ రోల్లో వచ్చిన బ్లడీ బెగ్గర్ కూడా మంచి రిజల్ట్ ని చూసింది. ఇక ఆ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కి పాకినట్లు కనిపిస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో శేఖర్ కమల తీసిన కుబేరా కూడా బిచ్చగాడి చుట్టే తిరగడం విశేషం. బ్యూటిఫుల్ గా, లగ్జరీగా, గ్లామర్ తో సిల్వర్ స్క్రీన్ ని డిజైన్ చేసే మన దర్శకులు ఇప్పుడు ఈ డర్టీ బ్యాక్ డ్రాప్ ని వెండితెరపై పోర్ట్రేట్ చేయాలన్న ఆలోచనని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తనదైన కమర్షియల్ సినిమాలతో పరుగులు పెట్టించిన పూరి జగన్నాథ్ కూడా బిచ్చగాడి చుట్టే తిరుగుతున్నాడట. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఒక బిచ్చగాడి లైఫ్ లో ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదట బెగ్గర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు భిక్షాందేహి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి మురికి వాడల్ని డార్క్ లైఫ్ స్టోరీకి ఈ డాషింగ్ డైరెక్టర్ ఎలా కమర్షియల్ టచ్ ఇస్తాడు. For more videos like this, subscribe Big TV channel.